నడుము నొప్పి అని కొందరు పేషెంట్స్ ఓపీకి వస్తుంటారండి. వాళ్ళ వయసేమో 35, 40 ఆ మధ్యన ఉంటుంది జనరల్గా. ఏమ్మా ఎందుకు నడుము నొప్పి అని అడిగితే చాలామంది కామన్గా చెప్పే సమాధానం ఏంటో తెలుసా అండి? మేడం 15 సంవత్సరాల కిందటో 10 సంవత్సరాల కిందటో సిజేరియన్ చేశారు, అప్పుడు నాకు నడుముకి ఇంజెక్షన్ ఇచ్చారు, దానివల్ల నాకు నడుము నొప్పి వస్తుంది అని పాపం తెలియక దానివల్ల నడుము నొప్పి అని చెప్తుంటారు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అర్చన, గైనకాలజిస్ట్ ఫ్రమ్ ప్రొద్దుటూరు. యాక్చువల్గా నడుముకు ఇంజెక్షన్ వేసినప్పుడు వెన్నెముకకు వేసే ఇంజెక్షన్ చాలా చిన్నగా ఉంటుంది. అంటే 1 మిల్లీమీటర్లో కూడా ఒక సగం మిల్లీమీటర్ మైన ఉంటుంది మనము పెట్టే హోల్. మనం ఒక పెన్సిల్ సైజుతో పోల్చుకుంటే అది చాలా 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 చిన్న సైజు. ఆ చిన్న హోల్ కూడాను మనం పంక్చర్ చేసిన తర్వాత, అంటే ఇంజెక్షన్ వేసిన తర్వాత 2 నుండి 3 రోజుల్లో పూర్తిగా క్లోజ్ అయిపోతుంది. కాబట్టి దానివల్ల ఇన్ని సంవత్సరాల తర్వాత నడుము నొప్పి వస్తుంది అనేది మాత్రం పూర్తిగా అపోహ. ఈ నడుము నొప్పి ఎందుకు వస్తుంది అనేది మనం వేరే కారణాలు ఏమున్నాయని గమనించుకోవాలి. చాలా మందిలో ఏమంటే వెయిట్ గెయిన్ ఉంటుంది, పోస్చర్ కరెక్ట్గా ఉండదు, అంటే వాళ్ళు కూర్చునే పద్ధతి కానీ, ఏదన్నా వంగి లేసేటప్పుడు కానీ, వాళ్ళు చేసుకునే పనుల వల్ల కానీ, లేదు వయస్సు రీత్యా వచ్చే కొన్ని మార్పుల వల్ల బ్యాక్ పెయిన్ ఉండొచ్చు. అంతేగాని ఎప్పుడో వేసిన ఇంజెక్షన్ వల్ల కొన్ని సంవత్సరాల తర్వాత బ్యాక్ పెయిన్ అనేది అస్సలు రాదండి. ఇది పూర్తిగా 100కు 100% అపోహ. I think this information helps you. Please subscribe to my channel for more health talks like this. Thank you.